దేవుని ఉన్నతమైనటువంటి నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుని సన్నిధానంలో ప్రియ దేవుని బిడ్డలు అనుదిన ఆత్మీయ వాక్కును చూస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి గలతీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనము నీవు నేను ఒక ప్రత్యేకమైన వారమని ఎప్పుడైనా మీరు గమనించారా, ఆలోచించారా? ఎందుకంటే ఈ లోకంలో మనందరం కూడా ఒక ప్రత్యేకమైన వారం. ఎందుకు, కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు ఈ లోకాన్ని సృష్టి అంతటిని మన కొరకు కలుగజేస్తే మనల్నేమో ఆయన కొరకు కలుగజేసుకున్నాడు. అదే ఒక ప్రత్యేకత మన జీవితంలో. దేవుడు మొట్టమొదటి మనకు ఆయన ఇచ్చిన ప్రత్యేకత ఏంటి మనకంటే, ఈ సృష్టి అంతా మన కోసం ఆయన కలుగజేశాడు, కానీ మనలను మాత్రం ఆయన కొరకు కలుగజేసుకున్నాడు. ఆయన కొరకు సృష్టించుకున్నాడు, ఆయన కొరకు మనల్ని నిర్మించుకున్నాడు. ఎందుకు, కారణం ఏంటంటే మనము ఆయనను ప్రకటించడానికి, మనము ఆయనను స్తుతించడానికి, మనము ఆయన నామాన్ని హెచ్చించడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వారుగా. మన తల్లి గర్భములో మనల్ని దేవుడు, నిన్ను నన్ను కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశంతో మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. అందుకే మనం దేవునికి ఒక ప్రత్యేకమైన వారం అని మనం గమనించాలి. అలా దేవుని మనం ప్రకటిస్తూనే ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, దేవుని యొక్క సహవాసంలో ఎదుగుతూనే ఉండి ఆ దేవుని ఉన్నతమైన నామాన్ని గూర్చి మనం ప్రకటిస్తూ, ఆయన రాజ్యము గూర్చి ప్రకటిస్తూ, ఆయన రాజ్య వారసులుగా కావాలనే ఉద్దేశంతోనే మనం ఒక ప్రత్యేకమైన వారిగా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు, ఆయన మనల్ని చేశాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే నీవు నేను ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వారం. అందరిలాంటి వారము కాదు. అందరిలా ఆలోచించడానికి, అందరిలా జీవించడానికి, అందరిలా ప్రవర్తించడానికి, అందరిలా మనం ఉండడానికి అందరిలాంటి వారు మనం కాదు. మనం అంటూ ఒక ప్రత్యేకత కలిగిన వారిగా దేవుడు మనల్ని సృష్టించాడు. అందుకే సృష్టి అంతని తన నోటి మాటతో కలుగజేశాడు, కానీ మనలను తన స్వహస్తాలతో దేవుడు కలుగజేశాడు. కారణం అదే, సృష్టి అంతా నోటి మాటతో కలుగజేస్తే మనలను దేవుడు తన స్వహస్తాలతో తయారు చేశాడు. అంటే మనకంటే ఒక ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు. అందుకే ఈ లోకంలో మనం కూడా ఒక ప్రత్యేకమైన వారము అని గమనించాలి, గ్రహించాలి. ఆ రీతిగానే మనం బ్రతకాలి, ఆ రీతిగానే మనం జీవించాలి, ఆ రీతిగానే మనం దేవునిలో ఉండాలి అనే విషయాన్ని నువ్వు గమనించాలి. నువ్వు ఈ విషయం మనకి ఇంకా అర్థం కాకపోతే ఈరోజు దేవుని సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ఒక ప్రత్యేకమైన దానివి, నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివి. నిన్ను ఆయన వారసుడిగా, వారసురాలిగా దేవుడు నిన్ను ఆయన రాజ్యానికి చేసుకోవడానికే నిన్ను అలా పుట్టించాడు, అలా నిన్ను సృష్టించాడు తల్లి గర్భంలో. కనుక నీవు అందరిలాగా జీవించడానికి ప్రయత్నం చేయకూడదు, అందరిలా బ్రతకడానికి నువ్వు సిద్ధం చేసుకోకూడదు. నువ్వంటూ ఒక ప్రత్యేకంగా బ్రతకాలి, నువ్వంటూ ఒక ఉన్నతంగా బ్రతకాలి. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వంటూ దేవునికి మహిమకరంగా జీవించాలి. అందుకే నీకంటూ ఒక ప్రత్యేకత, నీకంటూ ఒక స్థితి, నీకంటూ ఒక ఉన్నతమైన కృప దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడంటే కారణం అదే. దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికలో మనము ఒక ప్రత్యేకమైనటువంటి వారు ఉన్నాం. కనుక మనం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. లోకులతో మనం ఎన్నడూ కూడా కలవకూడదు, కలిసిపోకూడదు. అలా కలిసి మనం జీవించకూడదు. అలా జీవిస్తున్నామంటే వాళ్ళకి మనకి తేడా లేదు. కనుక దేవుని సన్నిధిలో ఉన్న నీవు ప్రియ సహోదరి, సహోదరుడు, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివి, ప్రత్యేకమైన దానివి అని గుర్తించు. ఆ విషయాన్ని గమనించి తెలుసుకుని జాగ్రత్తగా మలుచుకుని నడవాలి. అందుకే దేవుడు మనల్ని కలుగజేశాడు. ఆ ఉద్దేశమే ఇక్కడ దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన తల్లి గర్భంలో మనల్ని రూపించిన దేవుడు
ఒక ఉన్నతమైన స్థితి, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఉద్దేశంతో మనల్ని పుట్టించాడు. నీ పుట్టుకు కారణం అది. నువ్వు ప్రత్యేకంగా పుట్టావు, ప్రత్యేకంగా దేవుడు కలిగి చేశాడు, నిర్మించాడు, మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మన జీవిత విధానంలో కూడా ఆ ప్రత్యేకత కనబడాలి అనేది దేవుని చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. నిజంగా నీవు ప్రత్యేకంగా జీవిస్తున్నావా, లేదా అందరితో పాటుగానే నేను ఒకడిని అన్నట్టుగా, ఒకదానిని అన్నట్టుగా జీవించేస్తే దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకమైన జీవితానికంటూ ఒక విలువ కానీ ఒక అర్థం కానీ లేకుండా పోతుంది. కనుక నాకంటూ దేవుడు ఒక ప్రత్యేకత ఇచ్చాడు, నేను ఒక ప్రత్యేకమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ లోకంలో బ్రతకాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను మనం అర్థం చేసుకుని, నిజమే కదా, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, ఎందుకు ఇలా జీవిస్తున్నాను, దేవుడు ఇంత గొప్ప కృప నాకు ఇచ్చినప్పుడు, ఇంత ధన్యత నాకు ఇచ్చినప్పుడు నేను ఎందుకని అందరితో పాటుగా జీవిస్తున్నాను, ఈ ప్రత్యేకత నేను కాపాడుకోవాలి అనే జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, సర్వాధికారి వందనాలు తండ్రి. ప్రభా, నీ సన్నిధానంలో తల్లి గర్భంలోనే ప్రభా మమ్మల్ని రూపించినప్పుడే ఒక ప్రత్యేకమైన రీతిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. మేము ఒక ప్రత్యేకమైన వారమని మేము గుర్తించేటువంటి కృప మాకు దయచేయండి నాయన. ఈ లోకంలో అనేక మంది ఇంకా వారికి ఉన్న జీవిత విలువను తెలుసుకోక, నువ్వెందుకు పుట్టించావో అది అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు ప్రభు. వారిని కూడా మీరు జ్ఞాపకము చేసుకుని, ప్రతి ఒక్కరు కూడా నాదంటూ ఒక ప్రత్యేకమైన జీవితం దేవుడు నాకు ఇచ్చాడు, నేను అలాగే బ్రతకాలి అనే ఒక గొప్ప ఉద్దేశము, మనస్సు కలిగి జీవించే ఆత్మీయ జీవితాలను ప్రతి బిడ్డకు మీరు దయచేసి సహాయం చేసి కృప చూపించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.